పోలవరం అథారిటీకి ఉంది కాబట్టి వాళ్ళని రంగంలోకి తేవాల్సిన బాధ్యత మటుకు ఇక్కడ కీలకమైంది. సార్ ఏంటి ఏపీ అసెంబ్లీ సెషన్స్కి ముహూర్తం ఖరారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన ఎందుకు నిలబడ్డారు? ఎందుకు ఎన్నుకున్నారు? అంటే అధికారం ఉంటేనే మేము సభకి వెళ్తాము లేకపోతే లేదు అని పార్టీలు వైఖరి తీసుకుంటే అప్పుడు ప్రజల తీర్పులు ఏం కావాలి? ప్రతిపక్షం కూడా ఉన్నదే సంపూర్ణమైన సభ. అవును, నాయకుడు ప్రతి నాయకుడు ఉంటేనే నాటకం రక్తి కడుతుంది. నాటకం అనేది ఇది వాస్తవం, రాజకీయం. రెండవది ఎవరి బాధ్యత? 5 ఏళ్ల పాటు అన్ని పనులు చేసి ఊడిపోయి స్థానాలు తగ్గగానే అటుపై పక్కన కూర్చొని జవాబు చెప్పే బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటారు? మొన్నటివరకు చంద్రబాబు చివరి 6 నెలలున్న చేశారు కదా. కాబట్టి అంతకుముందు వెళ్ళలేదు జగన్. మధ్యలో ముఖ్యమంత్రి అయ్యారు కదా. అంతకుముందు కేవలం ప్రతిపక్ష నాయకుడు, మీరు ఏదో వెళ్ళిపోయారు, తిరిగినందుకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్తాను, అది వెళ్ళండి. కానీ జనం ఎన్నుకున్న ప్రతినిధుల సభ కదా అది. తప్పకుండా ప్రతిపక్షం సభకు వెళ్ళాలి, తన పాలనలో జరిగిన తప్పొప్పులకు వాళ్ళు జవాబు చెప్పాలి. రెండోది ఇప్పుడున్న సమస్యల గురించి కూడా మాట్లాడాలి సభ సంపూర్ణం అవ్వాలంటే. అలాగే ఇప్పుడు కొత్త స్పీకరు, కొత్త మళ్ళీ అయ్యన్న పాత్రుడు స్పీకర్ అన్నారు, బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి. పైగా ఇదివరకు తమ్మినేని సీతారాం మళ్ళీ అదొక కొనసాగింపు ఏదో తీసుకున్నట్టున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా పల్లా శ్రీనివాస్ ఇచ్చారు. సో ఇప్పటికి కూడా విశాఖ, ఉత్తరాంధ్ర, తెలుగుదేశం ఆర్డర్ ఆఫ్ థింగ్స్లో కూడా ముఖ్య పాత్ర వహించబోతున్నాయని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. జగన్ ఆయన బృందం తప్పకుండా శాసనసభకు వెళ్ళి తమ పాత్ర నిర్వహించాలి. ఎందుకంటే మొహం చాటేసినా లేదు, ఒక విధంగా నిరసన అని చెప్పి తప్పుకున్నా కానీ ప్రజలకు పూర్తి సత్యం రాదు కదా. అంటే కొన్ని రోజులు వాళ్ళ వెర్షన్ విని, కొన్ని రోజులు మీ వెర్షన్ విని, మధ్యలో మనలాంటి వాళ్ళు మాట్లాడడం తప్ప మీడియాలో అయినా రాజకీయాల్లో అయినా ఆ వెర్షన్ ఈ వెర్షన్ తప్ప అసలు ఒక వాస్తవికమైన మూడో వెర్షన్ లేకుండా పోతుంది కదా. అవును సార్, ఏంటి మళ్ళీ ఓదార్పు యాత్ర అని పెద్ద టాక్ వస్తుంది. ఈ పొత్తు పార్టీలు, అదే జనసేన అనియండి లేదా తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా చాలామందిని అటాకులు చేశారట. వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉండాలట, భయభ్రాంతులకు గురవుతున్నారట, కొంతమంది చనిపోయారట. వాళ్ళందరినీ ఓదార్చే కార్యక్రమానికి ముహూర్తం షురూ చేస్తారు.